అనుకోగానే ఏదీ జరగదు. పనిచేసి ఫలితం వచ్చేవరకు ఓపిక పట్టాలి. ఒక్కోసారి పనిచేస్తూ పోతే అనూహ్య ఫలితం రావచ్చు. మరికొన్నింటికి కాలం పరిష్కారం చూపేదాకా నిరీక్షించక తప్పదు. ఒక్కోసారి అనుకున్న ఫలితం రాకపోనూవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు ఫలితాన్ని కాలానికి వదిలిపెట్టాలి. పనిచేయడంలో మెలకువలను గ్రహిస్తూ శ్రద్ధ కనబరిస్తే ఫలితం తప్పక వచ్చి తీరుతుంది. రాలేదంటే ఎక్కడో కంటికి కనిపించని, పరిజ్ఞాన పరిధికి అందని లోపం జరిగిందని అర్థం. అలాంటి సూక్ష్మాలను గ్రహించి సరిదిద్దుకొని ఊహించిన ఫలితం సాధించిన వాళ్ల ఆనందం వర్ణనాతీతం. అది వ్యక్తిగతంగా గొప్ప సంతృప్తినిస్తుంది. నిరీక్షణలో కాలం వృధా అవుతుందని కొంతమంది అడ్డదారిలో వెళ్తారు. దాని ప్రయోజనం తాత్కాలికం. అలాంటప్పుడు సమయమే కాదు, అప్పటిదాకా చేసిన పని వ్యర్థమవుతుంది. నిరీక్షణతో సాధించిన ఫలితం మధురంగా ఉంటుందంటారు అనుభజ్ఞులు. అది ముమ్మాటికీ నిజం. మనసులో అలా అనుకోగానే ఇలా నిజమైతే దాని విలువ శూన్యం. శ్రీరాముడి పాదస్పర్శ కోసం రాయిగా ఎదురుచూసిన అహల్య, మరణించేలోగా రాముండి కళ్లారా చూడాలని ఉవ్విళ్ళూరిన శబరి, రామయ్య సీతాన్వేషణ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయానికి ముందు పాండవుల అగచాట్లు, ఫలించిన నిరీక్షణలకు కొన్ని పౌరాణిక ఉదాహరణలు. కాలాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకునే విద్యార్థిలో, ఎప్పటి పని అప్పుడు నియమబద్ధంగా చేసే ఉద్యోగిలో ఒత్తిడి ఉండదు. తమ సామర్థ్యాన్ని, కృషిని నమ్ముకున్నవారికి ఫలితం ఎప్పుడూ ఆనందదాయకంగా, అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతోంది. అనాగరిక స్థాయినుంచి సాంకేతిక రంగాల్లో నెలకొంటున్న విప్లవాత్మకమైన మార్పులు జనావళిని అబ్బురపరుస్తున్నాయి. ఎందులోనైనా మార్పు నిరంతర ప్రక్రియ. ఆలోచనే మార్పునకు నాంది. ఏ ఆలోచన వెనకాల లోకాన్ని నివ్వెరపరచే ఏ అద్భుతం దాగి ఉందో ఎవరికి తెలుసు? అబ్దుల్ కలాం అన్నట్టు కలలు కనాలి, వాటికి రూపమివ్వడానికి అహర్నిశలు ఆలోచనలను మధించాలి. ఫలితంగా ఒకవేళ ముందు గరళం ప్రాప్తించినా నిరాశ చెందకుండా ఉంటే అమృతం సాధించవచ్చు. ఆ చంద్ర తారార్క కీర్తి పతాకను ఎగరవేయచ్చు. ఒకప్పుడు కాలం నిస్తేజంగా గడిచేది. వనరులు, సౌకర్యాలు లేక మేధస్సుకు పరిమితులు విధించుకొని జీవించేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఎల్లలు లేని విజ్ఞాన ప్రపంచం జిజ్ఞాసను, తెలివిని గుర్తించి ప్రోత్సహిస్తోంది. కొంతకాలం క్రితం ఊహించడానికి సైతం సాధ్యం కాని విషయాలన్నీ ఇప్పుడు సుసాధ్యమవుతున్నాయి. పసితనంలోనే మేధస్సు సంపూర్ణంగా వికసిస్తోంది. గగనాన్ని చుంబించేంతగా యువశక్తులు పోటెత్తుతున్నాయి. యువతరంతో పోటీపడుతూ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు పెద్దలు. భూమ్మీద ఉన్న ప్రతి మెదడు ఏదైనా సాధించి తనదైన ముద్ర వెయ్యాలని తపన పడుతోంది. మనం కూడా మనదైన ముద్ర వెయ్యటానికి పిడికిలి బిగిద్దామా?